ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో బంద్ అనమాట. రాష్ట్రంలో ముఖ్యంగా ఇవన్నీ కూడా మూసివేత కారణాలు ఏంటి, ఆ వివరాలు అన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, అయితే వెళ్ళిపోదామండి. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ను యథావిధిగా అమలు చేసి 8,000 కోట్ల ఫీజులను అంటే బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి బీసీ సంఘాల ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బహిష్కరించి కలెక్టర్ల ఆర్డీఓలు ఎంఆర్ఓ ఆఫీసులను ముట్టడించాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారనమాట. శుక్రవారం పట్టణంలో బీసీ సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఫీజులు రాక కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పేసి ఇటీవల తెచ్చిన జివో 8-9 వల్ల గందరగోళం ఏర్పడిందని, సీఎం రేవంత్ రెడ్డి సమస్యలపైన తాత్సరం చేయొద్దని చెప్పేసి, ఇక లేని పక్షంలో జూలై మొదటి వారంలో 5 లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరించడం అయితే జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 9 తక్షణం రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 18 బీసీ సంఘాలు ఇక నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు బంద్ అనేది నిర్వహించబోతున్నారు చెప్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి ఎంపీ ఆర్ కృష్ణయ్య సెక్రటరీ మీడియా పాయింట్ వద్ద 18 బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ప్రకటించారు. బంద్కు సహకరించాలని కోరడం అయితే జరిగిందనమాట. సో స్కూళ్ళు కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా బంద్ చేసే ఛాన్స్ అయితే ఉంది.